హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. అయితే ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో చాలా సింపుల్గా అయిపోతుంది. సూపర్ టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి ఆరోగ్యం. అస్సలు బయట అయితే మనం కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అంత కాస్ట్ పెట్టినా కూడా మన హెల్త్లు అనేవి పాడవుతూ ఉంటాయి కదా. ఇలాగే ఇంట్లోనే చేసుకొని తిన్నాము అంటే మనకి మంచిది, మన ఇంట్లో వాళ్ళకు కూడా తినొచ్చు కదా. అందుకోసం అనేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఇక్కడ నేను 1/2 కిలో పొటాటోని తీసేసుకొని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే కట్ చేసేసుకోండి. చాలా సింపుల్గా వేగిపోతాయి కూడా తొందరగా. చూడండి, మొత్తం ఇలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా కడిగేసిన తర్వాత బాగా నీళ్లు పోసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా కలిపేసుకొని నీళ్ళని వంపేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసినట్లయితే మనకి ఇందులో ఉన్న వాటర్ అనేవి మొత్తం వడిగిపోతాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని అందులోకి మనము ఇవి కడుక్కున్నటువంటి పొటాటోస్ని కూడా వేసేసుకొని తడి లేకుండా బాగా మెత్తగా తుడిచేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేశారు అంటే మొత్తం తడి అంతా వెళ్ళిపోతుంది. చూసారు కదా. చూడండి, చేతికి కూడా అస్సలు అంటుకోవట్లేదు. ఇవి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక 3 to 4 మినిట్స్ అలాగా పెట్టేసుకోండి. చూడండి, తీసిన తర్వాత కూడా మనకి తడి అనేది లేదు కదా. ఇప్పుడు ఇందులోకి మనము 1.5 టేబుల్ కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. చూడండి, కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ తీసేసుకొని వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేసేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా అంతటికి పట్టేలాగా, అస్సలు వాటర్ అయితే వాడకండి, సరేనా. అస్సలు వాటర్ వాడకుండా కలిపేసుకోవాలి. చూడండి, అసలు ఎంత బాగా ఇరిగిపోకుండా మనకు ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తాయి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అసలు ఎంత బాగా. మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి, సూపర్గా వేగుతాయి. చూడండి, ఇలాగా మొత్తం వేసేసుకొని ఇవి బాగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా ఎంత బాగా వేగాయి కదా. మనకు ఖచ్చితంగా బయట కొన్నట్టే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కన్నా ఇందులో కారం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే పైన కొంచెం చిలకరించుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇలా వేగిపోయినవన్నీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.